హాయ్ అండి. హలో. ఈరోజు నేనైతే ఒక కొత్త రెసిపీతో ముందుకు రాబోతున్నాను. అదేంటంటే పల్లి పొడితోటి కాలీఫ్లవర్ కర్రీ చేశాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. చపాతీలోకైనా, రైస్‌లోకైనా ఎలా చేయాలో చూపిస్తా రండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలండి. అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. వాటర్‌లో ముందుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ వేసుకోవాలండి. కాలీఫ్లవర్ అయితే ఉడికింది, జల్లెడలోకి తీసుకోవాలి. కర్రీ కోసం నేను ఒక 4 ఆనియన్స్ తీసుకున్నానండి. వాటిని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకో. ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఒక కళాయిలోకి 2 స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడైందండి. ఇప్పుడు అందులో పోపు గింజలు వేసుకుంటున్నాను చూడండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, అవి కూడా వేస్తున్నా చూడండి. ఆనియన్స్ మంచిగా మగ్గనిచ్చుకోవాలండి. కొంచెం దూరగా వేగేలాగా చూసుకోవాలి. ఉల్లిగడ్డలు మగ్గాలంటే ఇలా మూత పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు అనేవి మగ్గినాయండి. కొంచెం ఇప్పుడు పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి. పసుపు వేసాక ఉల్లిగడ్డలు మంచిగా మగ్గినాయి కదండి. ఇప్పుడు ఇందులోకి ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి. మంచిగా దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకోవాలి. చూడండి, టమాటా కూడా మంచిగా మగ్గింది. చూడండి, టమాటా మంచిగా మగ్గింది. ఇప్పుడు ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం కూడా మంచిగా మగ్గిందండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. మనము ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసుకున్నాం కదండి. అవన్నీ మంచిగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. కింద అడుగు అంటుంది కదా, అందుకనేసి. కారం అనేది మగ్గినాక ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు పల్లి పొడి యాడ్ చేసుకోవాలి. పల్లి పొడి యాడ్ చేసాం కదండి. ఇప్పుడు అది మొత్తం మంచిగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. పల్లి పొడి అనేది కూడా మంచిగా మగ్గిందండి. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కోసం అనేసి నేను ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి. కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది. వాటర్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఇలా మొత్తం కలిసేలాగా మొత్తం మంచిగా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా కస్తూరి మేతి వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. కొత్తిమీర, కస్తూరి మేతి మంచిగా కలిసేలాగా ఇలా కలుపుకొని కాసేపు మగ్గనిచ్చుకోవాలి. చూడండి, ఇలా ప్లేట్ తీయగానే గుమ్మగుమ్మల వాసన సూపర్ వస్తుందండి. కర్రీ అయితే మంచిగా ఉడికిందండి. చిక్కగా బాగుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చపాతీలోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది కర్రీ. చూడండి, కర్రీ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇలా బౌల్లోకి తీసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, బౌల్లోకి అయితే కర్రీ తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, పల్లి పొడి కాలీఫ్లవర్ కర్రీ. ప్లీజ్ నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.